హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి పండుగ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి వరుసగా వినాయక చవితి, దసరా, దివాళీ, సంక్రాంతి పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఏకాదశిని శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైనది. ఈ ఏడాది 2025 జూలై 6వ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగను జరుపుకోనున్నాము. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఇందులో విశేషం ఏంటంటే మనకుండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నిటిని కలిపి పని చేయించే మనసు. ఈ ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండుగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. హిందువుల పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పలంపై సుమారు 4 నెలల పాటు శయనిస్తాడు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా అభివర్ణిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి అన్న విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాలి. ఒకవేళ కుదిరితే రాత్రంతా జాగరణ చేయాలి. నిర్మలమైన మనసుతో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు భాగవతాన్ని పఠించటం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని కూడా మన పెద్దలు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమట. అలాగే ఏకాదశి రోజున ఆలయాలలో పేలాల పిండిని ప్రసాదంగా పంచటం ఆనవాయితీగా ఇప్పటికీ వస్తుంది. ముఖ్య గమనిక: ఈ నేపథ్యంలో తెలియజేసిన సమాచారం కొంతమంది నిపుణులు, కొన్ని శాస్త్రాలలో పేర్కొనబడినవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.